హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ బగారన్నం చేసామండి. ముందైతే స్టవ్ వెలిగించుకొని బగోన పెట్టుకుందాం. ఒకటి ఇది ఫస్ట్ ఆయిల్ వేడండి, ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేడనాయండి మనకి. నెక్స్ట్ హోల్ గరం మసాలా వేసుకున్నామండి. లవంగ్, ఇలాచి, పట్టా, సాజీరా అన్నీ మొత్తం వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం రెడ్ కావాలండి. కొంచెం రైస్ అనేది మనకు బాగా వస్తుంది. దాన్ని పుదీనా వేసుకుందామండి, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలండి చీల్చినవి వేసుకొని కొంచెం వేసుకోండి. అల్లం వేసుకున్నామండి, 1 టేబుల్ స్పూన్ అల్లం కదా. మగ్గిందండి. ఇది బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లిపాయని బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెము బటర్ వేస్తున్నానండి. మనకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఇది వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేస్తానండి. ఇప్పుడు ప్రజెంట్గా నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇదే వేస్తున్నాను. ఇది రైస్ అనేది బాగా టేస్ట్ అవుతుందండి మనకి. ఇది బటర్ వేస్తే మనం బటర్ అయినా వేసుకోవచ్చు అండి, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. ఈ ఆయిల్లో కొంచెం వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇలా. ఇప్పుడు నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను అండి. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులకి మనము 4.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అంటే 1 గ్లాస్కి 1 సగం వాటర్ వేసుకుందాం. మనం బాస్మతి రైస్ కదా, 1 గ్లాస్ బియ్యం వేసుకుంటే 1 సగం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం 3 గ్లాసులు రైస్ వేసుకున్నాం కాబట్టి 4.5 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు రైస్కి సరిపడా నేను ఉప్పు వేసేస్తున్నానండి. ఈ ఎసరు మరిగిద్దాము. ఎసరు మరిగిన తర్వాత మనం రైస్ యాడ్ చేస్తాం. మనము ఈ ఎసరులో సాల్ట్ సరిపోయిందేమో ఒక్కసారి చూసుకుందామండి. ఎందుకంటే రైస్కి కరెక్ట్గా ఉండాలి. రైస్ పిల్లలైనా మనం ఊరికేనే వేసి ఇస్తే తినేటట్టు ఉండాలి రైసు. ఉప్పు అయితే సరిపోయిందండి మనకి. ఈ ఎసరు మనకు మరగనిద్దాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి, ఎసరు మసిలిందో లేదో చూసుకుందాము. ఎసరు అయితే మసిలిందండి. రైస్ వేసేసుకుందాం. ఈ బియ్యం కడిగి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ మనం కడిగి నానబెట్టుకుంటే అన్నం కరెక్ట్గా అవుతుంది మనకి. బియ్యం వేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి 3 గ్లాస్ రైస్ అండి, అంటే 1 కేజీ. నానబెట్టుకోవాలండి, ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. బాస్మతి మనం ఖచ్చితంగా నానబెట్టుకుంటేనే రైస్ అనేది బాగా వస్తుంది. రైస్ అయితే మనం మొత్తం వేసుకున్నామండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం. ఇలా ఒకసారి మనం కలిపేసుకొని మూత పెట్టేసామండి. అన్నం దానికోతుంటుంది. అన్నం అయితే మనం ఇరిగిపోకుండా కలుపుకోవాలండి రైసు, లేకపోతే రైస్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. మనం కొంచెం ఫుడ్ కలర్ వేసి మంటని సిమ్లో పెట్టేసుకుందామండి. మంట అయితే తగ్గించాను. ఫుడ్ కలర్ వేసుకుందామండి కొంచెం. ఇది ఆప్షన్ ఉంది, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అన్నం దమ్కి అవుతుంది కాబట్టి ఇది వేసి ఒక 2-3 నిమిషాలు మనం దమ్కి ఇచ్చేద్దాం. ఇట్లా ఫుడ్ కలర్ వేసుకున్నానండి నేను బగారా రైస్కి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలు. ఒక 5 నిమిషాలు ఇప్పుడు మనం దమ్కిద్దామండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ అయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. అన్నం దమ్కి అయిపోయిందో లేదో చూసుకుందాము. దమ్కి అయిందండి మనకి అన్నము. రైస్ అయితే అయిపోయినట్టే.
పర్ఫెక్ట్గా అయిపోయింది రైసు. సో చూడండి అన్నం ఎంత పుల్లలుగా వచ్చిందో. నానబెట్టుకోవాలండి మనం. నానబెట్టుకోవడము 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి అన్నం ఎంత పొడిగా కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇది ట్రై చేయండి అందరూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేయండి అందరూ బగారా రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెడీ అయిపోయిందండి మన బగారా రైస్. అందరు ట్రై చేయండి ఒకసారి. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.